హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ ప్రణవి కామెడీ వ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు వినాయక చవితి కాబట్టి ఈరోజు మా దగ్గర ఇలాంటి ప్రసాదాలు ఏంటిది, పూజ విధానం ఏంటిది అనేది అందరికీ మీకు చూపిస్తా ఫ్రెండ్స్. లెట్స్ స్టార్ట్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే వర్షం ఫుల్గా పడుతుంది ఫ్రెండ్స్, మొత్తం వర్షం పడుతుంది. మా ఇంటి ముందు అయితే ఇట్లా జామ చెట్టు, ఇట్లా పూల చెట్లు ఉన్నాయి. జామ చెట్టు ఉంది పెద్దది. తర్వాత ఇట్లా అయితే వేసుకున్న ముగ్గు, గడపకు కూడా ఇట్లా బొట్లు పెట్టేసిన. నెక్స్ట్ రూమ్ దగ్గర ఇట్లా వేసేసుకున్న, గడపకి ఇట్లా పూజ చేసుకున్నా ఫ్రెండ్స్. పొద్దున్నే ఈరోజు టైం అయితే 9:30 అవుతుంది. పూజ కంప్లీట్ అయింది. దేవుడి ప్రసాదాలు కూడా కంప్లీట్ అయిపోయినాయి. మీరు అందరూ చూసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మా పూజ అయితే ఇట్లా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా ప్రసాదం పెట్టాలి. ప్రసాదం రెడీ అయిపోయింది. ఏం చేసినా అనేది కూడా మీకు అందరికీ చూపిస్తా ఫ్రెండ్స్. అయితే ఇట్లా ఉంది. ఇట్లా అయితే రెడీ చేసుకొని పెట్టుకున్నా. నైటే అంతా కడిగేసి ఇంకా ఇట్లా అయితే మొత్తం వంట రూమ్ సర్దేసుకొని ఇట్లా ముగ్గు అయితే పెట్టుకున్నా. ఇంకా ప్రసాదం కూడా వండేసిన. దేవుడికి పెట్టాలి ప్రసాదం. ఏం చేసిన అంటే దేవుడికి ఇష్టమైన తాల్కల పాశం అని అంటారు మా దగ్గర అయితే. ఇంకా ఉండ్రాలు తాల్కలు రెండు ఒక దగ్గర కలిపి చేసిన. కొంచెం చేసిన, ఎందుకంటే మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాం ఈరోజు పండగకి. అందుకనే మేము దేవుని కోసమే కొంచెం అయితే చేసిన. దేవుడికి ప్రసాదం పెట్టి ఇంకా పూజ కంప్లీట్ అయింది కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం. అక్కడైతే ఎక్కువ చేస్తాం ఫ్రెండ్స్. ఇంకా ఇది తాల్కల పాశం అంటారు. తాల్కలు చేసేసిన. నెక్స్ట్ నైట్ అయితే మా పిల్లలు ఇంటికి గులాబ్ జామ్ కావాలి మమ్మీ అన్నారు. గులాబ్ జామ్ కూడా రెడీ చేసిన. ఇంకా ఫ్రెండ్స్ ఎట్లా వచ్చినాయి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చాలా బాగున్నాయి. నైట్ మా పిల్లలు కావాలి మమ్మీ అంటే చేసిన గులాబ్ జామ్. ప్రసాదం పెట్టి మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే దేవుడికి ప్రసాదం అయితే పెట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఇంకా చూసేయండి, ఇందులో అయితే పెట్టేస్తున్నా. మా దేవుడి దగ్గర ప్లేస్ అయితే చిన్నగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ఇందులో పెట్టేస్తా దేవుడికి ప్రసాదం. చిన్న చిన్న ఉండ్రాలు అయితే చేసిన దేవుడికి. చూడండి అండి, ప్రసాదం అయితే పెట్టేసిన దేవుడి దగ్గర. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాం. వర్షం అయితే పడుతుంది. ఇక గొడుగు పట్టుకొని పోతున్నాము. ముందు మా పాప మా ఆయన పోతున్నారు ఇద్దరు. ఇంకా మా చిన్న పాప చూడు వర్షంలోనే పోతుంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. జిన్న, అరే జిన్ను, అటు ఇటు చూస్తుంది. వర్షం వస్తుంది కదా, ఎక్కడికి వెళ్తున్నాం అనేసి. వర్షం అయితే చూడండి కనిపిస్తుందా మీకు? మా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గరనే ఏంది మసీద్ ఉంది, అట్లనే సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. ఇదే మా మమ్మీ వాళ్ళ ఇల్లు. ఇంకా వంటలు అయితే అవుతున్నాయి. సో ఫైనల్గా అయితే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చినాము. మా మమ్మీ దగ్గర కూడా ముగ్గు వేసేసుకుంది, గడపకు పూజ చేసింది. ఇగో మా నాన్న అయితే తాల్కలు చేస్తున్నాడు. ఇగో చూడండి ఫ్రెండ్స్, ఇగో మా నాన్న చేస్తున్నాడు. ఇంకా ఇట్లా చేస్తారు తాల్కలు. తాడ్కల పాశం అంటారు కదా. నేను వచ్చేలోపే ఇవన్నీ రెడీ చేసేస్తున్నారు. ఆల్రెడీ సగం అయినాయి. ఇంకో మా ఐషమ్మ కూడా చేస్తుంది. హాయ్ చెప్పు. హాయ్, ఏం చేస్తున్నావు? వస్తున్నాయా మరి నీకు? వస్తున్నాయా మరి మీకు? అగో అంత పెద్ద చేసి చూడండి ఫ్రెండ్స్. అట్లా పెద్ద చేసి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి వేయాలన్నమాట. ఇగో ఇట్లా అయితే వేస్తారు. ఇట్లా ఇగో ఇట్లా ఇట్లా ఉంటాయి. ఇంకా తాడకలు ఇట్లా పెద్దగా చేసేసి, ప్లేస్ ఎక్కువ ఉంటే పెద్దగా వస్తుంది. పెద్దగా చేసి చిన్న చిన్న ముక్కల్లాగా తుంచి ఇట్లా వేస్తారు. హాయ్ పల్లవి, హాయ్ చెప్పు. హాయ్ చెప్పు తల్లి. ఇది చూడు, ఇది చూడు, ఏం చేస్తున్నావు నువ్వు? తాల్కలు చేస్తున్నావా? చూపెట్టు, ఎట్లా చేసినావు? నీ చూపెట్టు తాల్కలు. పిండి పిండి, ఆ పిండి చూపెట్టు. ఇంకా చూపెట్టు. మా పల్లవి కూడా చేస్తుంది ఫ్రెండ్స్. ఇక ఎంత మంచి చేసిందో. అన్నీ చూపెట్టు తల్లి, అన్నీ చూపెట్టు. ఇట్లా తీసుకో. చూడండి ఫ్రెండ్స్, ఈసారి మా పిల్లలు అందరు తాల్కలు చేస్తారు. ఇంకా చూడు, మా నాన్న అయితే ఇంకా పెద్ద చేసింది. ఇగో
ఇంకా ఇట్లా పెద్ద వేసి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేయాలి ఫ్రెండ్స్. నేను వచ్చేలోపు ఇంకా ఇలా రెడీ చేసేసారు, సగం అయినాయి. ఇంకా మా అమ్మ ఇంకో పెద్దగా చెప్పినా కదా పెద్ద వేస్తుంది అనేసి ఇంత పెద్దగా అయితే బొగాని పెట్టింది. నచ్చేలోపు ఇంకో ఇట్లా అయితే వేస్తుంది ఇంత పెద్దగా, చాలా పెద్దది. మా అక్క వాళ్ళు, మేము, మా అమ్మ 3 ఫ్యామిలీలు కలిసి తినాలి ఇవన్నీ. ఇట్లా అయితే వేస్తారు. ఇక మా అమ్మ అయితే ఇంకా గ్యాస్ కట్ట పైన వేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడైతే తుమ్మి కూర ఇట్లా అయితే వేస్తారు. మా ఫ్యామిలీ పెద్దది కాబట్టి మా అమ్మ దగ్గరనే వేసుకుంటాం మేము ప్రతిసారి. మా అమ్మ అయితే ఇంకా చాలా పెద్దగా వేసేసింది. ఇట్లా తెంపేయాలి, ఇట్లా ముక్కలు 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 తెంపేయాలి. అట్లా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి చేయితోనే అట్లా చిన్న చిన్న ముక్కలు చేసి షుగర్ సిరప్లా వేయాలి. షుగర్ బెల్లమా చక్కెరమా? మా అమ్మాయి బెల్లం చేస్తుంది ఈసారి. ప్రతిసారి అయితే చక్కెర చేసుకుంటుంటే షుగర్ వేసి, ఈసారి అయితే బెల్లంతో చేస్తుంది. ఇంత పెద్దగా ఉంది చూడండి ఫ్రెండ్స్, ఇంత పెద్దగా. అంగో అక్కడ పప్పు, ఇక్కడైతే పాశం, 2 రెడీ అయిపోతున్నాయి. ఇంకా అన్నం అయిందో లేదో? అన్నం అయిందా అమ్మ? ఇంకా అన్నం కాలేదు. మా ఫ్యామిలీ చూడండి అందరు ఇట్లా కూర్చున్నారు. అగ్గ తాడకాలు చేస్తుంది. ఇంకా నువ్వు చూపించాలా? నువ్వు చెప్పు నాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్, హ్యాపీ వినాయక చవితి అని చెప్పండి. ఇంకా మా చిన్న ఆమెనేమో బెడ్ పైన ఆడుకుంటుంది. ఇట్లుంది ఫ్రెండ్స్. ఇంకా చాలా ప్రాసెస్ ఉంది. ఇంకా ఇదంతా అయిపోయినాక ఇంకా ఎట్లా చేస్తాము ఇవన్నీ మొత్తంగా కంప్లీట్ అయిపోయినాక ఇంకా దేవుడికి ఏమేమి దేవుళ్ళకి పెడతాము, ఏమేమిటికి ఈ ప్రసాదం పెడతాం అనేది, ప్రసాదం ఏమిటికి పెడతాం అనేది మీకు మళ్ళీ చూపిస్తా ఫ్రెండ్స్. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇగో మా నాన్న అయితే పప్పు అయితే రుబ్బుతున్నాడు. ఇగో ఇక పెద్ద బొగాని కాబట్టి ఇక ఇట్లా రుబ్బుతున్నాడు. ఇదే తుమ్మికూర అంటారు. ఇట్లా రుబ్బాలి. చింతకాయలు, పచ్చిమిరపకాయలు, పప్పు, తుమ్మికూర అంటే అన్ని రకాల ఆకుకూరలు వేసి ఒక్క దగ్గర కలిపి వేస్తారు ఫ్రెండ్స్. ఇక మా నాన్న రుబ్బుతున్నాడు. ఇక పప్పు గుత్తితోనే రుబ్బుతున్నాడు. ఇక అట్లా ఇట్లా ఇంకా చింతకాయలు కూడా ఉన్నాయి అందులోనే వేస్తారు. చింతకాయలు, మిరపకాయలు, తుమ్మికూర, ఏమేమి వేస్తారు అందులో? అన్నిట్లా అంటే ఏమేమి ఆకులు వేస్తారు? పేర్లు చెప్పు. తుమ్మికూర, పుండి కూర, పులవతల కూర, చామకూర, అన్ని ఆకులు వేస్తారు. బాల్చుకాకు, మెంతెం కూర, మిరపకాయలు, చింతకాయలు అన్ని ఇక్కడ చూసుకుంటా చెప్పు బాబా. మెంతెం కూర తెచ్చినవా అమ్మ? మెంతెం కూర, పుండి కూర, పాలకూర, కొత్తిమీర, కలమాకు అన్ని ఇట్లా అయితే మొత్తం మెత్తగా అయ్యేటట్టు రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. సన్నగా మంచిగా రుబ్బుకొని దానికి తాలింపు అయితే పెట్టాలి. ఏమన్నా నాన్న రుబ్బుతుంటే మంచి రుబ్బుతున్నావా లేదా అని మా అమ్మ వచ్చి మధ్యలో చేస్తుంది. అట్లా కాదు అని మరి నాకు నెత్తి మీద నూనె వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, మా అక్క అయితే రోకల్కి ఇట్లా అన్ని బొట్లు అయితే పెడుతుంది. వినాయక చవితి వస్తే రోకల్కి ఇంకా మనం చేసే పనిముట్లు అన్నిటినీ బయటకు తీసి కడిగి ఇట్లా అన్ని బొట్లు, సున్నము, ఇంకా ఏమంటారు అక్క అది జాజు పెడతారు. మన దగ్గర జాజు లేదు కాబట్టి కూకుమనే పెడుతుంది. ఇట్లా గొడ్డలి, కట్టెలు నరుకుతారు కదా, గొడ్డలి, రోకలి ఇట్లా అన్నీ పూజ చేసుకుంటారు వినాయక చవితి వస్తే. మా దగ్గర తెలంగాణలో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుస్తుంది తెలంగాణ పద్ధతులు ఏంటి అనేది.
కొంతమంది తెలియకపోవచ్చు, అందుకనే చెప్తున్నా. ఇట్లా అయితే పెట్టుకుంటారు, అన్ని రోజులకి పూజ చేసుకుంటారు. అంటే మనం ఏం పనులు చేస్తామో వాటికి అన్నిటికీ వాడుకునే వస్తువులకు అన్నిటికీ పూజ చేసి ఇక్కడ కూడా నైవేద్యం కూడా పెడతాము. పువ్వులు, బొట్లు అన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఇక మేము ఇస్త్రీ పెట్టెకి కూడా పెట్టినాము. మా దగ్గర ఇస్త్రీ పెట్టె ఉంది, మేము ఇస్త్రీ చేస్తాము, అందుకని ఇస్త్రీ పెట్టె యూజ్ చేస్తాం కాబట్టి ఇస్త్రీ పెట్టెకి కూడా ఇట్లా పెట్టేసినాం. పువ్వులు అన్ని బిల్వ దళాలన్నిటినీ పెట్టేసినాము. ఇంకొక స్పెషాలిటీ ఏంటిదంటే ఇంకొక వాడకం చేస్తాం కాబట్టి దానికి కూడా పెడతాము, చూపెడతా చూడండి ఫ్రెండ్స్. ఇగ్గో చాకలి బండ, చాకలి బండకు కూడా ఇట్లా బొట్లు పెట్టి నైవేద్యం పెడతాము, బిల్వ దళాలన్నీ సమర్పిస్తాము. ఇది చాకలి బండ. చాకలి బండకు కూడా ఇట్లా పెట్టేసి అన్నీ మొక్కుతాం అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా అయితే ఉంటాయి మన తెలంగాణ సాంప్రదాయాలు అయితే ఇట్లుంటాయి. నీళ్ళు పోసి దండం పెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మా అమ్మోళ్ళు ఇంట్లో ఇక వంటలన్నీ అయిపోయినాయి కదా, ఇక దేవుడికి పూజ అయితే అయిపోయింది. ఇగో మన వినాయకుడు, మన వినాయకుడికి అన్నీ సమర్పించేసింది మా అమ్మ. బిల్వ దళాలు అటు ఇట్లయితే వేసుకుంది మా అమ్మ. మా అమ్మ కూడా సెల్ఫుల్ని వేస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇక వంటలన్నీ అయిపోయినాయి. ప్రసాదం పెట్టినావా అమ్మ? ప్రసాదం పెట్టేసే, ఇక దీపం అంటించినావు కదా. ఇక మన వినాయకుడు, బొజ్జ వినాయకుడు ఫ్రెండ్స్. మంగమ్మ చేస్తున్నారు పిల్లలు. ఇగో పాట పాడుతుంది మా పల్లవి. మా చిన్న ఆమె ఇగో ఇట్లా చేస్తుంది, ఆకులు తింటుంది. జిన్ను హాయ్ చెప్పు. హాయ్ హాయ్ చెప్పు మా జిన్ను. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు అన్నం అయితే తింటున్నాము. ఇగో మా పాయసం, తాలకల పాయసం, ఇక మేము అందరం తింటున్నాం. ఇగో పలంగ్ మీద ఒక ఆమె, ఇటు ఒక ఆమె మా అక్క, ఇటు మా అమ్మ, నెక్స్ట్ నేను వేస్తున్నాము. తీసుకోండి అమ్మ, తినండి. ఎట్లుందమ్మా తాలకల పాయసం? బాగుందా? ఎట్లుందమ్మా, మంచిగా అయిందా? సూపర్ సూపర్. ఎట్లుందాక పాయసం? చాలా సూపర్ ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఇట్లానే చేసుకుంటారా తాలకల పాయసం? మేమైతే ఇట్లా చేసుకుంటాం. ఇంకా నేను కూడా తినేస్తా ఫ్రెండ్స్. ఓకే బాయ్. సో ఫ్రెండ్స్, ఇదైతే మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.